హలో అండి. ఈరోజు మనమైతే కొత్తూరు బుద్ధిస్టు స్తూపం దగ్గరకైతే వచ్చాం. ఇది యలమంచిలి టౌన్ దగ్గరలో ఉన్నదండి. దీని గురించి చాలా మందికైతే తెలీదు రాష్ట్రంలోని. ఇప్పుడు ఎక్కడికెళ్ళాలో చూద్దాం. ఫస్ట్ మనం ఈ సైట్‌కి చేరుకోవాలంటే యలమంచిలి రావాలండి. యలమంచిలి బస్‌లో గానీ, ట్రైన్‌లో గానీ ఎక్కడి నుంచైనా సరే మనం వచ్చేయొచ్చు. అక్కడ యలమంచిలి దిమిలి జంక్షన్ ఉంటుంది. ఆ దిమిలి జంక్షన్ నుంచి కొత్తూరు ఈ బుద్ధ సైట్ కేవలం 6 కిలోమీటర్లు ఉంటుందండి. సారథి నది పక్కనే ఉంటుంది. నేనెప్పటినుంచో ఇక్కడ ఈ బుద్ధ సైట్‌కి వద్దాం అనుకుంటున్నాను కానీ రావడం అయితే అవ్వలేదు. కానీ ఈరోజు నేను అనుకోకుండా వచ్చాను. వచ్చేసరికి ఇక్కడ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయంట. పురావస్తు శాఖ వారైతే ఫండ్స్ అనేవి ఇచ్చారంట ఈ యొక్క సైట్‌ని డెవలప్ చేయమని చెప్పి. నేనిక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళని అడిగాను. ఏంటి దేనికిచ్చారు ఫండ్స్ ఏంటని అడిగితే వాళ్ళు చెప్పారు ఇక్కడ పార్క్స్ లాంటివి, గార్డెన్ లాంటివి డెవలప్ చేయమని చెప్పి ఫండ్స్ అని అయితే ఇచ్చారంట. అడిగాను మొత్తం ఏంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఏం చేస్తారు ఏంటని అయి ఈ వీడియోలో మీకు చెప్తాను. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఖచ్చితంగా అందరూ లాస్ట్ దాకా చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ కొత్తూరు బుద్ధిస్ట్ సైట్ అనేది మనకి నియర్లీ 2000 ఇయర్స్ బ్యాక్ కట్టడం అయితే జరిగిందండి. బౌద్ధ సన్యాసుల చేత. ఇది ఎప్పుడంటే సెకండ్ అండ్ థర్డ్ సెంచరీ ఏడీలో బిల్డ్ చేసినట్లయితే మనకి ఇన్‌స్క్రిప్షన్స్ అయితే చెప్తున్నాయి. అంటే ఇవి శాతవాహనాల కాలంలో నిర్మించబడిన స్తూపాలండి బౌద్ధ సన్యాసుల చేత. దీన్ని కొత్తూరు బౌద్ధ స్తూపం అనే కాకుండా కొత్తూరు దన్నదెబ్బలు అనే పేరుతో కూడా పిలుస్తారండి. అలా ఎందుకు పిలుస్తారని నాకు కూడా అర్థం కాలేదు. అదిగోండి స్తూపం దగ్గరికైతే వచ్చాం. కనిపిస్తుంది కదా అక్కడ. అదే బౌద్ధ స్తూపం. చూడడానికి చిన్నదిగా ఉన్న దగ్గర నుంచి కానీ రియల్‌గా చూస్తే చాలా పెద్దగా ఉందండి ఇది. ఇదంతా కూడా నీట్‌గా క్లియరెన్స్ అయితే చేశారు. క్లియర్ అయితే చేశారు. మొత్తం ఇక్కడ చెట్లని, పొదలని, తుప్పలన్నీ కూడా క్లీన్ చేశారు ఇక్కడ డెవలప్ చేయడం కోసం అని చెప్పి. అండ్ దీన్ని ధనదెబ్బలని ఎందుకు పిలుస్తారంటే నేను హిస్టరీ చదివేటప్పుడు చూశానండి. ఇక్కడేంటంటే ఈ యలమంచి లొకాలిటీలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడంట తంబయ్య అనే ఒక మర్చెంట్ ఉండేవాడు. అతను ఇక్కడ ఈ లొకాలిటీలో బౌద్ధం డెవలప్‌మెంట్ చేయడం కోసం అని చెప్పి ఇక్కడున్న బౌద్ధ సన్యాసులకి డొనేషన్స్ అన్నీ ఇచ్చాడంట. లైక్ కరెన్సీలోని గోల్డ్‌లోని డొనేషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. మేబీ ఆ రీజన్ మన పెద్దవాళ్ళకి ఎవరికో పూర్వీకులకో తెలిసుండొచ్చు. కాబట్టి దీన్ని దన్నదెబ్బలు కాబట్టి దీన్ని దన్నదెబ్బలు అని పిలుస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ సరిగ్గా కనిపించట్లేదు. పైకెక్కి తెద్దాం. ఇది ఒకటి చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో స్తూపం అనేది. మనకి ఇక్కడి నుంచి మెయిన్ రోడ్డు కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడి నుంచి. ఈ స్తూపం చుట్టూ పాత అయితే ఉంది. ప్రదక్షిణ చేయడానికి ఒక రాతితో చేసిన పాత అయితే ఉంది. దీన్ని డెవలప్‌మెంట్ చేస్తున్నారు కానీ కన్‌స్ట్రక్షన్స్ అయితే ఏమి చేయట్లేదంట. అంటే లైక్ బిల్డింగ్‌లు కానీ, రెస్టారెంట్ లాంటివి కానీ ఏమి చేయట్లేదంట ఇక్కడ. ఓన్లీ పార్క్ మట్టుకి డెవలప్ చేస్తుందని చెప్పడం అయితే చేశారు. అలా కాకుండా నిజంగా ఒక డోమ్ షేప్డ్ స్తూపం లాంటిది కానీ రీబిల్డ్ చేస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మన టూరిస్ట్‌ని కూడా అట్రాక్ట్ చేయొచ్చు. లేదా పార్క్ ఒకటి ఉన్నదంటే పార్కే కదా అని జనాలు ఫీల్ అవ్వచ్చు. అలా కాకుండా నిజంగా ఒక స్తూపాన్ని అయితే మనం రీబిల్డ్ చేసినట్టయితే జనాలు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. లోపలికి రావడానికి కానీ, ఈవినింగ్ టైంలో కానీ, వాళ్ళ పిల్లల్ని తీసుకురావడానికి కానీ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు. సో అలా కడితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. చిన్న యానిమీ కూడా చేశాను లాస్ట్‌లో గ్రాఫిక్‌తో. లాస్ట్‌లో ఉంటుంది. ఖచ్చితంగా లాస్ట్ దాకా చూడండి. అలాగే ఇలా పైకి వెళ్తే మనకి పాండవుల గుహ అనే కేవ్స్ అయితే వస్తాయి. దాన్ని పాండవుల గుహ అని ఎందుకంటారంటే అక్కడ 5 గుహలు ఉంటాయంట. కాబట్టి దీన్ని 5ని పాండవులతో లింకప్ చేసి పాండవుల గుహ అని అయితే పిలవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక పురాణం ప్రకారం ఒక చిన్న కథ ఏంటంటే మనకి పంచదారలు ఉన్నది కదా ఇక్కడ దగ్గరలోనే పంచదారల విలేజ్ అయితే ఉంటుంది. ద్వాపర యుగంలో పాండవులు వాళ్ళ అరణ్యవాస కాలంలో ఇక్కడికి వచ్చారని, ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చారని, ఆ టైంలో వాళ్ళు ఇక్కడ స్టే చేశారని చెప్పి ఒక కథ అయితే ఉన్నది. రోడ్డు చూసారు కదా అయితే ఎలా ఉందో.
వర్షాకాలంలో వచ్చినట్టయితే ఇదంతా మొత్తం చెట్లతోని వాటితోని బొరతో నిండిపోద్ది. కాబట్టి సమ్మర్ టైంలో కానీ వర్షాకాలం కాకుండా చూసుకొని వస్తే మంచిది. వచ్చామండి మనం ఇక్కడ ఇంకోటి ఇవే పాండవుల గుహ కేవ్స్ అని పెద్దగా అయితే ఏమీ లేవు, చిన్న గుహల్లో ఉన్నాయి అంతే. ఆ టైంలో బౌద్ధ సన్యాసులు ఇక్కడ రెస్ట్ తీసుకునే ప్లేస్ అవ్వచ్చు. ఇక్కడ నుంచి యలమంచిలి టౌన్ మనకి చూడొచ్చు, ఇలా కనబడుతుంది. నేను వచ్చేసరికి మధ్యాహ్నం కరెక్ట్గా 1 ఆ టైం అయిందండి. ఫుల్ ఎండగా అయితే ఉంది, అందుకే మనకి సరిగ్గా విజిబిలిటీ అనేది లేదు ఇక్కడ. ఇంకా ఇక్కడైతే మనకి ఇంకా పరిశోధన అయితే జరగాలి అండి. ఇక్కడి నుంచి ఇలా కనబడుతుంది. ఇక్కడ ఇంకా పరిశోధన చేస్తే ఇక్కడ ఉండేటువంటి బిల్డింగ్స్ అండర్ గ్రౌండ్ ఏమన్నా ఉండిపోయాయి ఏంటన్నది కూడా మనకు తెలుస్తుంది. ఒకసారి ఊహించుకుంటే ఇదంతా నిజంగా ఒక గార్డెన్లా చేసి అక్కడ స్తూపం అన్నది కడితే ఎలా ఉంటుందో, ఇప్పుడు దాన్ని మీకు నేను చూపించబోతున్నాను. చూశారు కదా, ఎలా ఉంటే నిజంగా అది ఎంత అద్భుతంగా మనకు అనిపిస్తుందో, వెళ్ళడానికి కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో చూశారు కదా, మనం ఎలాగైతే గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేస్తే ఇక్కడ స్తూపాన్ని గార్డెన్ని చాలా అద్భుతంగా ఉంటుంది, అలా చేయాలని కూడా అనుకుందాం మనం. అలాగే ఒక బుద్ధ టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తే, ఇది ఖర్చుతో కూడుకుందే కానీ కన్స్ట్రక్ట్ చేస్తే జనాలు ఎక్కువైతే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో వీడియో అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.